అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ తను ప్రేమించింది నా వెనకున్న ఆస్తినని తర్వాత అర్థమైంది. రోజు నన్ను వేధిస్తున్నారని పోలీస్ కేసు పెడతానని చెప్పాను. దాంతో నా భర్త బావలు కలిసి కిరోసిన్ పోసి తగలబెట్టేశారు. ఈ స్టేట్మెంట్ చాలమ్మా ఆ దుర్మార్గుల్ని శిక్షించడానికి. సిస్టర్, ఒకసారి చెక్ చేయండి. సారీ సార్. Cheers. రేయ్, మీలాంటి అడ్డమైన వాళ్ళంతా ఇలాంటి అడ్డమైన చోట్లో ఉంటారని నాకు తెలుసురా. అందుకనే వెతుక్కుంటూ వచ్చాను. ఈ రోజుతో మీ పాపం పండిందిరా. తను చనిపోతూ మీరే చంపారని మరణ వాంగ్మూలం ఇచ్చింది. ఆ భగవంతుడే దిగొచ్చిన మిమ్మల్ని కాపాడలేడు. కానిస్టేబుల్స్, అరెస్ట్ దెమ్. వాళ్ళు తప్పించుకోవడానికి వీలేదు. పట్టుకోండి, చేద్దాం. గో. చెప్పండి సార్. ఏం లేదు భాను, పృథ్వీ మరదల హాస్పిటల్లో ఉంది కదా. పాపం తను ఈరోజు చనిపోయింది. అయ్యో, అలాగా సార్. కానీ చనిపోయే ముందు వాంగ్మూలం ఇచ్చింది భాను. పృథ్వీ కేశవులే తనని కిరోసిన్ పోసి తగలబెట్టారని చెప్పింది. వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయడానికి వెళ్ళాను. కానీ వాళ్ళు తప్పించుకున్నారు. వాళ్ళు నీ మీద అటాక్ చేసే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండు. అలాగే సార్. హాయ్ బాను. హాయ్. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చాను మైకల్. సిఐ గారు ఫోన్ చేశారు. కేశవ్ భార్య వాంగ్మూలం ఇచ్చి చనిపోయిందట. ఇప్పుడు పృథ్వీ కేశవులు పరారీలో ఉన్నట్ట. పోలీసులకు భయపడి పిరికి పందలా పారిపోయినవాడు వాడు మనల్ని ఏం చేయగలడు? ఎప్పటికైనా మన వల్లే వాడికి ప్రమాదం గాని వాడి వల్ల మనకి ఎలాంటి ప్రమాదమూ ఉండదు. బాను, హాస్పిటల్కి వెళ్తున్నావా? అవును మైకల్. డ్రాప్ చేస్తాను పదా. వెళ్ళొస్తానమ్మా. అమ్మా భాను, ఒక నిమిషం అమ్మా. ఏంటమ్మా? గతం మర్చిపోయి పెళ్లి చేసుకునే రోజు కూడా వస్తుంది. తనని ఒప్పించే పూచి నాది అన్నావు, గుర్తుందా? నేను ప్రాణాలతో ఉండగా అది జరుగుతుందమ్మా. తప్పకుండా జరుగుతుందమ్మా. నన్ను బయటికి పంపించి ఇద్దరేం మాట్లాడుకున్నారు? నా మీద ఏదైనా కంప్లైంట్ ఇస్తోందా? మీ మీద నాకెందుకు కంప్లైంట్ ఇస్తారు? మీ గురించి బాధపడి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కన్నీళ్ళ? ఎందుకు? ఏ తల్లికైనా తన బిడ్డ జీవితం సరిగ్గా లేకపోతే మిగిలేవి కన్నీళ్లే కదా. మీ అమ్మగారు కూడా మీ గురించే ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ప్రేమ గురించి మాట్లాడే పరిస్థితిలో అమ్మాయి లేదు. ఆ పరిస్థితి వచ్చినప్పుడు తప్పకుండా నేనే చెప్తాను. వన్ సెకండ్. హలో. ఓకే ఓకే, వస్తున్నాను. ఓకే మైకల్, నేను బయలుదేరుతాను. మరి అదేంటి, నేను డ్రాప్ చేస్తానని చెప్పాను కదా. వద్దు, ఫస్ట్ నేను హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడు ఇంట్లో చిన్న పనుంది, అది చూసుకుని హాస్పిటల్కి వెళ్తాను. సరే, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను పదా. నేను వెళ్ళిపోతాను. బాయ్. భాను పరిస్థితి తెలిసి కూడా ఆశపడ్డంలో అర్థం లేదమ్మా. భాను పరిస్థితి తెలుసు కాబట్టే ఆశపడుతున్నాన్రా. ఏదో ఆపద్ధర్మంగా కట్టించుకున్న తాళే గాని జీవితం పంచుకోవడం కోసం కట్టించుకున్న తాళి కాదుగా. ఇప్పుడు ఆ తాళిని భారంగా భావిస్తోంది భాను. భారంగా మారింది కదా అని ఏ ఆడది మెళ్ళో తాళి తీసేదమ్మా. మెళ్ళో తాళ్ళుండగా ఇంకో మగాడి గురించి ఆలోచించదు కూడా.